హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వంట చేయబోతున్న చేపల పేరు వచ్చేసి జల్లలు అంటారండి. మా వైపు జల్లలు అంటారు, గోదావరివి. నేను చేపలు చేస్తుంటే మా సింహగాడు వచ్చాడండి చూడడానికి. ఈ చేపలు అయితే చాలా జిగురుగా ఉంటాయండి. తల దగ్గర అయితే చిన్న ముళ్ళులా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేయాలి. నేను ఇలా నీట్గా అయితే చేసుకున్నాను. చేపలు చేసినప్పుడు కొంచెం ఉప్పు వేస్తే ఆ జిగురు మొత్తం పోతుందండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కొత్తిమీర కోసి పక్కన పెట్టుకున్నానండి. మిక్సీ గిన్నెలో 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఇంకా చిన్న అల్లం అది పేస్ట్లా చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటాలు అయితే అందులో వేసుకోవాలండి. టమాటాని దగ్గరగా మగ్గనివ్వాలండి, లేకపోతే కూర అనేది తీయగా అనిపిస్తుంది. దగ్గరగా మగ్గితే చాలా టేస్టీగా ఉంటుందండి కూర. తర్వాత కారం, పసుపు, ఇంకా ఉప్పు అయితే వేసుకోవాలండి. తర్వాత అది కూడా బాగా కలుపుకొని దగ్గరగా ఉడకనివ్వాలండి ఒక 2 నిమిషాల పాటు. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం పేస్ట్ని అయితే అందులో వేసుకోవాలండి. అది కూడా ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అయితే కొంచెం కర్రీలోని ఆయిల్ పైకి మనకి ఇలా కనిపించిన తర్వాత ఆ చింతపండుని అయితే అందులో వేసుకోవాలండి. చింతపండు పులుసు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేపలను అయితే అందులో వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఉడికితే చాలండి. చాలా టేస్టీ చేపల కూర అయితే రెడీ అయిపోద్ది. ఇవైతే గోదావరి జల్లలు అంటారండి మా ఏరియాలో. మరి మీ ఏరియాలో ఏమంటారు? ఈ చేపలు అయితే చిన్నపిల్లలు కూడా తినేవచ్చండి. ఒక ముళ్ళే ఉంటుంది దీనికి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన జల్ల చేపల కూర అయితే రెడీ. కూర ఇంకా టేస్టీగా రావాలంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూరలో కొత్తిమీర చల్లుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.